శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 694వ నామము సాగరమేఖల. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సాగరము అంటే సముద్రము, మేఖల అంటే మొలనూలుగా అంటే వడ్డానంగా ధరించింది. జగన్మాత లలితా త్రిపుర సుందరి సముద్రాలని మొలనూలు లేదంటే వడ్డానము అనే ఆభరణం ఆడవాళ్ళు ధరిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ధరించింది అని అర్థం. మనము అమ్మవారిని భూదేవిగా కూడా స్మరిస్తూ ఉంటాం కదా. మనం నిద్ర లేవగానే ముందుగా భూమాత పైనే పాదాలు మోపుతూ ఉంటాం కాబట్టి అందుకని లేవగానే భూమాతను తాకి నమస్కరించాలన్నమాట. సముద్ర వసినీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వతే. సముద్ర వసినీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వతే. సముద్ర వసినీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఈ శ్లోకం చెప్పుకుని భూమికి దండం పెట్టుకుని లేవాలి. సముద్రమునకు వస్త్రముగా ధరించినది, పర్వతములు తన స్తనములుగా కలిగినది, విష్ణుపత్ని అయిన భూదేవి తనను పాదములతో స్పర్శించిన నన్ను క్షమించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఈ నామంలో మనము ఆ తల్లి సముద్రమును మలనూలుగా ధరించింది అని పేర్కొంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రార్థనా శ్లోకంలో వస్త్రంగా ధరించింది అని చెప్పుకున్నాం. రెండిట్లో కల ఆంతర్యం ఏంటి అంటే, ఆ తల్లి సముద్రమును తన శరీరం పైన ధరించింది అని అర్థం వస్తుంది. సముద్రాలన్నింటినీ తన మొలనూలుగా లేదంటే వడ్డానంగా ధరించింది అంటే అసలు ఆ తల్లి యొక్క విరాట్ రూపం ఎంత పెద్దదో చూడండి. కనీసం మన ఊహకైనా అందుతుందా? ఆ పరదేవత లలితాంబకు భూలోకం కటి అంటే నడుం భాగం ఉందన్నమాట. భూలోకంలో ఉన్న ఈ సముద్రాలన్నీ ఆమెకు మేఖలముగా అంటే వడ్డాణములుగా ఉన్నాయి. అటువంటి పరమేశ్వరి యొక్క విరాట్ స్వరూపానికి దేవి భాగవతం ఏ విధంగా వివరించిందంటే, సత్యలోకము ఆ తల్లికి శిరస్సుగా అమరింది, సూర్యచంద్రులు జగన్మాత యొక్క 2 నేత్రములు అయ్యారు, దిక్కులు ఆమెకు చెవులుగా రూపొందాయి. ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు స్పష్టంగా ఆవిర్భవించిందనమాట. ఆ తల్లి యొక్క పై పదవి లోభం కింద ప్రదవిగానే ఏర్పడ్డాయి. సముద్రాలు ఆమె యొక్క కటి భాగంగాను ఉదరంగాను, పర్వతములు స్తనమండలంగాను ఏర్పడ్డాయి. జగములను తప్పింపచేయడానికే సూర్యుడు, జగత్తును తన చల్లదనము పంచువాడు చంద్రుడు ఆమె చెవులకు కమ్మలుగా అమిరారనమాట. సూర్యచంద్రులు వేదాలు, సూర్యచంద్రులు మాత యొక్క స్తనాలుగాను, కనులుగాను, చెవి కమ్మలుగాను అమిరాయి. ఇప్పుడు అమ్మవారిని కనుక మనం కనుక ఊహించుకుంటే ఆ విరాట్ స్వరూపము మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నామంలో సాగరమేఖల అనే నామంలో అత్యంత నిగూఢమైన భావం ఏంటి అంటే, స్త్రీలు మేఖలము అంటే వడ్డాణము అంటే స్త్రీల యొక్క కటి ప్రదేశంలో ధరించే బంగారు ఆభరణం అనమాట. దాని లోపల ఏముంటుంది? ఉదరము అంటే ఉదరములోనే కదా జీవోత్పత్తికి అవసరమైన అండములు ఉంటాయి. మనం కనుక గమనించినట్లయితే హిందూ వివాహ ప్రక్రియలో భాగంగా వర్ణి చేత పురోహితులు దర్భలతో చేసి తాడును వధువు కట్టి కటి ప్రదేశానికి సమంత్రపూర్వకంగా ఆ దర్భలతో తాడును కట్టిస్తారు. ఈ విధంగా కటి భాగానికి అంటే నడువుకి ఆ బంధనాన్ని మంత్రపూర్వకంగా కట్టించడంలో గల ఉద్దేశము, ఆ మంత్రప్రయోగంతో వధువు ఉదర భాగంలోని దోషాలు కూడా తొలగిపోయి ఆమె అండాశయములు ఆరోగ్యకరమై పరిపూర్ణ ఆరోగ్యంతో కూడిన బిడ్డలను ఆమె ఆరోగ్యంగా ప్రసవించగలగాలని అర్థం అన్నమాట. జగన్మాత యొక్క ఉదరం నుండే ఈ సమస్త లోకాలు సృష్టి ఆవిర్భవించాయి కాబట్టి ఆ తల్లి వడ్డాణమును తన నడుం చుట్టూ ధరించిందనమాట. కానీ దురదృష్టవశాత్తు వివాహం కేవలం ఒక వినోదకరమైన కార్యమైపోయి ఈ రోజుల్లో బ్రహ్మస్థానంలో ఉన్నవారు చదివే మంత్రాలను ఆలకించడానికి కూడా ఎవరు శ్రద్ధ చూపడం లేదు. అందుకే ఆ మంత్రాలేవి కూడా ఈ వధూవరులకి ఫలించడం లేదు. ఇంకో విషయం ఏంటి అంటే, సాగరం పౌర్ణమి అమావాస్య దినాల్లో ఏ విధంగా చైతన్యవంతమై ఉంటుందో అదేవిధంగా రజస్వల ఋతుమతి సమయాల్లో కూడా స్త్రీ యొక్క గర్భము అత్యంత చైతన్యవంతమవుతుందన్నమాట. స్త్రీ గర్భం మానవులకు ఉత్పత్తి స్థానం కదా, అందువలన ఎటువంటి గర్భదోషములు ఉండకుండా
స్త్రీ అతి సులువుగా 9 నెలలు గర్భకాలమును పూర్తి చేసుకుని 12 బిడ్డకు జన్మనివ్వడానికి స్త్రీలు గర్భధారణకు ముందు ఈ సాగర మేకల అనే నామాన్ని జపిస్తూ గర్భధారణ సమయంలో కూడా స్మరిస్తూ ఉంటే వారు అత్యంత సులభంగా 12 బిడ్డకు తల్లయ్యే అనుగ్రహం ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఆ తల్లి కటి ప్రదేశానికి వడ్డాణం ధరించడంలో కల అంతర్యాము. కాబట్టి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో సాగర మేకల అనే నామాన్ని స్మరిస్తూ ఉంటే, ఎవరింట్లోనైనా గర్భవతులు ఉంటే కనుక సాగర మేకల అనే నామాన్ని వారి చేత జపింప చేయండి. పెద్దవాళ్ళు చెప్పి వారి చేత సాగర మేకల అనే నామాన్ని జపించే విధంగా మీరు చెప్పండి. ఈ నామం యొక్క అర్థం వారికి చెప్పినట్లయితే మనం చెప్పక్కర్లా, వాళ్ళే భక్తితో స్మరిస్తారు. అప్పుడు 12 బిడ్డ వాళ్ళకి ఆరోగ్యవంతులైన బిడ్డలు పుడతారు. శ్రీమాత్రే నమః.